మహారేస్ లో మెగా స్టార్. మనం ఇంత వేగంగా ఎప్పుడు వెళ్ళలేదు కిక్కు. అయితే ఇంకా వేగాన్ని పెంచుతా. అదిరిపోవాలి. కాట్ రేస్ కి మనం ఇంకా రెడీ అవ్వలేదా? ఇది మామూలు రేస్ కాదు గంతర్, ఇది ట్రై కౌంటీ కాంట్రాక్టులర్. నిజమే, ఫస్ట్ యాన్యువల్ ట్రై కౌంటీ కాంటాక్యులర్. ఇందులో గెలిచిన వారికి చాలా పెద్ద బహుమతి ఇవ్వబడుతుంది. కానీ ఓడిపోయిన వాళ్ళని అందరూ ఎగతాళి చేస్తారు. ఈ స్టంట్లన్నీ రేస్ లో చూపిద్దాం. ఈ డబ్బా కార్ తో గెలవగలం అనుకుంటున్నారా? పెద్ద రిస్క్ చేస్తున్నారు. రెనాల్డో ఎవడీడు? వాడొక ఫిజిక్స్ వెర్రోడు. వాడి గురించి నువ్వే దిగులు పడకు. నన్ను తక్కువగా అంచనా వేయకు కేక్. నాకున్న ఫిజిక్స్ పవర్ తో ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు. తేల్చుకుందామా? వామ్మో! తేల్చుకుందాం. సైడ్ మిర్రర్ తో వెనకాల వచ్చే వాళ్ళని చూడొచ్చు, కానీ దాంతో ఇంకేం చేయొచ్చో నేను చూపిస్తాను కిక్కు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త కిక్కు. చుక్కల్లోకి ఎగరాలి. కిక్కు బ్రేక్ తొక్కు. కుదరదు, మనం ఇలాగే వెళ్దాం గంతర్. వామ్మో! ఫైర్! నాయనా! ఎందుకు అలా గోల చేస్తున్నా? అదిరిపోయింది. ఆఖరికి నా శత్రువులు ఓడిపోయినట్టున్నారు. ఇప్పుడు యాన్యువల్ ట్రై కౌంటీ కాంటాక్యులర్ ని గెలిచే సమయం. అన్ని ముక్కలు ముక్కలుగా చేసేసాడు. ఫస్ట్ యాన్యువల్ ట్రై కౌంటీ కాంటాక్యులర్ లో మొదటి సంవత్సరం గెలిచిన వారు ఎవరంటే రొనాల్డో. అందరికి నేను గుణపాఠం నేర్పించాను. ఇటువంటి దిగులు పడ కిక్కు. నువ్వు రేస్ లో ఓడిపోయి ఉండొచ్చు, అందరూ నిన్ను విక్రించి ఉండొచ్చు, నీ రేస్ కారు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఉండొచ్చు. కానీ ఏంటి? కానీ లేదు, గోనీ లేదు. వస్తానే. నీకు పొగరెక్కింది. నేనెప్పుడు ఓడిపోలేదు గంతర్, ముఖ్యంగా ఆ కార్ట్ రేసింగ్ లో. కార్ట్ రేసింగ్ వాడాయ్ జాక్సన్. ఇప్పుడు నువ్వు ఏమన్నావు? మిస్టర్ వాడాయ్ జాక్సన్. రొనాల్డోతో పోటీలో మీ ఇద్దరు ఓడిపోయారా? అది మీకెలా తెలుసా? ఓరి బాబోయ్! ఈ చోట్లోనే పిల్లలందరూ కార్ట్ రేసింగ్ కు ట్రైనింగ్ తీసుకుంటారు. కార్ తయారు చేసి రేస్ చేస్తారు. కార్ట్ రేసింగ్ జాలీగా ఉంటుంది కదా. ఇక మీదట అలా కాదు. ఆ రొనాల్డో ఫిజిక్స్ లో చాలా గ్రేట్. అతన్ని గెలవడం అంత సులభం కాదు. అది కాకుండా వాడు చాలా ఎక్కువగా చీట్ చేస్తాడు. అంతేకాకుండా వాడు ఎప్పుడు ఈ రేస్ ప్రపంచంలోకి వచ్చాడు అంతా మారిపోయింది. ఇది నిన్ననే జరిగినట్టుగా ఉంది. నిజంగా ఎప్పుడు జరిగింది? నిన్నే. చాలా బాగుంది, సూపర్. ఎవరది? హీరో. కేక్ బటర్స్ కి నా ట్రాఫీని పాలిష్ చేయడం కోసం వచ్చావా? నువ్వు నేను రీమ్యాచ్ పెట్టుకుందాం. ధైర్యం ఉంటే వస్తావా? రేసింగ్ అంటే కంట్రోల్ ఉండాలి. నీకు అసలు కంట్రోల్ అనేదే లేదే. అది మాత్రమే కాదు, నీకు ఫిజిక్స్ కి స్పెల్లింగ్ కూడా తెలియదు. ఫిజిక్స్ మ్యాథ్స్ గురించి నాతో మాట్లాడకు. రేస్ గురించి మాత్రమే మాట్లాడు. రేపు 3 గంటలకి మౌంట్ హర్ట్స్ మోర్. అవును, మౌంట్ హర్ట్స్ మోరే. భయంకరమైన టర్నింగ్స్, ఎన్నో పల్లాలు, ఇంకా ఎన్నో అపాయాలు. అది మాత్రమే కాకుండా ప్రసిద్ధి చెందిన టర్న్ 6. ఎంత ప్రయత్నించినా ఇప్పటి వరకు ఎవరు గెలవలేదు. మంచి ఛాలెంజే, కానీ ఫిజిక్స్ లాస్ ని ఎవరు ఏం చేయలేరు. నేను ఏ లాస్ ని వదిలిపెట్టను. ఈ రోజు నేను కిక్ కే ఇస్తాను, లెగ్ కిక్. కిక్ గురించి మాట్లాడకురా డక్. కానీ నా దగ్గర ఒక అద్భుతమైన లా ఉంది. దాన్ని న్యూటన్ యొక్క సెకండ్ లా అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే నువ్వనుకో. భలే ఉంది కదా కిక్కు. నువ్వు తగ్గు. సారీ కిక్కు. నేనేమో ఎవరు కదిలించలేని కొండలాంటి వాడిని అనుకో. అలాంటప్పుడు నాలాంటి కొండలాంటి వాడితో నువ్వు పోటీ పడితే నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? డ్యామేజ్ అయిపోతావు. కలగనక రేపు నా టాలెంట్ చూపిస్తా. అప్గ్రేడ్ చేసే సమయం ఇది. కానీ రొనాల్డో చేతుల్లో ఫిజిక్స్ ఉంది కిక్కు. మన చేతుల్లో ఏముంది? 4 చక్రాలు, ఒక డబ్బా ఉంది. నువ్వు రొనాల్డోతో పోటీ చేయబోతున్నావని అందరూ చెప్పుకుంటున్నారా? అది నిజమేనా? కాదు అని చెప్తే నమ్ముతారా అంటే? అరే అవును బాబా. ఇంతకు ముందు ఛాంపియన్ దగ్గర మీరు అడ్వైస్ తీసుకుంటేనే ఈ పోటీలో మీరు గెలవగలరు. ఈ గేమ్ లో పాత ఛాంపియన్ జెనరేటర్ రోబోట్స్ అన్నా. ఈయన ఆయన. హే, ఈ పోటీలో ఛాంపియన్ నేనే, మర్చిపోకండి. ఓ సారీ, నేను తర్వాత వస్తాను. జాగ్రత్తగా వినండి పిల్లలు. మనం కొత్త కార్టూన్ తయారు చేయాలి. అందుకని మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలి. పగిలిపోయిన వ్యక్తి మళ్ళీ ఒకటిగా చెయ్యి. రొనాల్డో అతనికి తప్ప వేరెవరికి రూల్స్ పెట్టాడు. అటాగే. అతను చీటర్ కాబట్టి రూల్స్ ని లెక్క చేయడు. అలాగా? ఇప్పుడు నేను చెప్పిన విషయాలని మర్చిపోండి. ఓకే. అతను చీటర్ అన్న మాట తప్ప. ఏంటి? ఇంకా ఏం చేయాలో చెప్పండి. వాడు లెఫ్ట్ లో వెళ్తే నువ్వు రైట్ లో వెళ్ళాలి. వాడు కిందికి వెళ్తే నువ్వు పైకి వెళ్ళాలి. వాడు చుట్టుతుంటే నువ్వు నిటారుగా వెళ్ళాలి. వాడు ఏం చేసినా నువ్వు వ్యతిరేకంగానే చెయ్యాలి. అర్థమైందా? అప్పుడే మీరు గెలవగలరు.
వీడు అడ్వైస్ ఇస్తున్నాడా లేకపోతే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడా? ఏది ఏమైనా మనం గెలిస్తే అంతే చాలు గంతర్. అలాగే ఒక కార్ ని తయారు చేయాలి. కిక్కో నువ్వు ఇప్పుడు రెడీ అయిపోయావు. ఇంతవరకు హాట్ స్మోర్ కి ఎవరు రెడీ అవ్వలేదు. అలాగైతే నువ్వు రెడీ అవ్వలేదు కిక్కో. అదేం కాదు, అందరికన్నా త్వరగా మీరే రెడీ అయ్యారు. ఒక్క విషయం మాత్రం మీకు నేర్పడం కుదరదు. అదే టర్న్ 6. అది చాలా ప్రమాదకరమైంది. నేను అక్కడ టర్న్ చేయాలని ప్రయత్నించినప్పుడు నా ప్రాణం పోయినంత పనైంది. నాకు అక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అందులోనే మీ కన్ను పోయిందా ఏంటి? లేదు, నేను కాలే పోగొట్టుకున్నాను. అట్లాగా ఇంతేనా? కిక్ రాడని నాకు బాగా తెలుసు. టాలెంట్ చూపించి బెదర కొడతానన్నాడు. ఇదే వాడి టాలెంటా? ఎందుకని పగలబడి నవ్వుతున్నారు? ఇక ఆపండ్రా. ఒక వీరుడు బయలుదేరాడు. రావయ్యా కిక్. ఇప్పుడు కిక్కు మీ దుమ్ము లేపబోతున్నాడు. మ్యూజిక్ అది హెవీగా ఉంటే బాగుంటది. మన ఫేసులకి ఇది చాలే. బిల్డప్ లో భయంకరంగా ఉన్నాయా? ఇదెలా ఉంది? పారిపోవడానికి మరో ఛాన్స్ ఇస్తాను కిక్కు. నా ఫిజిక్స్ పవర్ ముందు ఈ కారు ఎందుకు పనికిరాదు. ఫిజిక్స్ గురించి ఏమాత్రం నాలెడ్జ్ ఉన్నా నువ్వు ఈ కారుని తీసుకొచ్చేవాడివే కాదు. ఈ చిన్న వీల్స్ అసలు టర్నింగ్ కూడా చేయలేవేమో. ఇంకో ముఖ్యమైన విషయం, నువ్వు బుల్లడి అంటే వాడు బండోడు. మీ వెయిట్ తట్టుకుంటుందా? గట్టిగా నవ్వండి. నీ కార్ అసలు కార్ లాగే లేదు కిక్కు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. నువ్వు అలా కమిట్ అయితే నేనేం చేయలేనులే. ఈ పోటీని పవర్ఫుల్ చేయడానికి పందెం కాసుకుందామా? తప్పకుండా. నేను గెలిస్తే నీ హెల్మెట్ నాది. ఓకే. అదిరింది. మరి కిక్కు గెలిస్తే? నేను గెలిచానంటే నువ్వు ఇక రేస్ లోనే పాల్గొనకూడదు. డీల్. సౌండ్ వినవగా ఎలా డిటిఎస్ ఎఫెక్ట్ లో ఉందో, కానీ నువ్వెందుకంత కామ్ గా ఉన్నావు? నిన్ను కుమ్మేయడానికే. సింహం బయలుదేరింది. నేను ఈ రేస్ ని ఏమాత్రం వదులుకోను. రాకెట్లా వస్తాను. రిస్క్ చేయడం అంటే నాకు రసగుల్లా తిన్నట్టు. అటుకో. నీకు తెలుసు అనుకుంటా నా ఫిజిక్స్ పవర్ ఏంటో. నీ పని పడ్డానికి ప్లాన్ చేసి ఉంచాను. దారోదలరా రేయ్. దారి వదలాలా? ఏం చేస్తానో చూడు. అయిపోయాను. లెఫ్ట్ రైట్ పిట్టలా వస్తాను. నీ పాచికలు నా దగ్గర పారవు తమ్ముడు. నాతో పెట్టుకుంటే నువ్వు చిక్కిపోయిన నక్కలా అయిపోతావు. నేను చిరుతనిరా. అరే రే, వాళ్ళు టర్న్ 6 దగ్గరికి వస్తున్నారే. జాగ్రత్త కిక్కు, లేకపోతే నీ కూడా ఒక కన్ను పోతుంది. సారీ మామ, కాలిపోతుంది. ఇంత వేగంగా వెళ్తే టర్న్ చేయడం కుదరదు. మామ వెంటనే బండిని స్లో చేయి. కుదరదు గంతర్. స్లో అంటే ఈ కిక్కు అసలు తెలీదు. మన మాట వెంటగా ఏదో ఒక సినిమా చూసి అందులో డైలాగ్ చెప్పి మన ప్రాణాలు తీస్తూ ఉంటాడు ఈడు. ఇప్పుడు నువ్వు ఫిజిక్స్ పవర్ ని ఒప్పుకొనే తీరాలి. ఎంత గొప్ప కారైనా సరే ఆ టర్న్ లో స్లో చేసే తీరాలి. ఆ టర్న్ ని దాటితేనే మనం గెలవగలం. అర్థమైందా? వీడేదో తేడా పాడాగా చేస్తాడు. ఇలా బ్రేక్. ఈ స్పీడ్ సరిపోదు. వీల్లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. నేనే గెలుస్తానని నాకు ముందే తెలుసు. అమ్మో, నిజంగానే కిక్కు చిరుతో అనిపించుకున్నాడే. కాచుకోరా, నీ వెనకాల ఉన్నా ఇప్పుడు నీ ముందున్నా. ఎలా ఉంది ఈ చిరుత దెబ్బ? పొగ చూపించి దగా చేశాడే. అదే మెగా స్టైల్. రే కిక్కో, చెప్పే మాట వినవా? బ్రేక్ ఏమంటే ఏవా ఏంటి? నీకు కొంచెం కూడా బుద్ధే లేదా? కానీ ఇది నాకు నచ్చిందిలే. అయిపోయింది, అంతా అయిపోయింది. నువ్వు నన్ను ఓడించేశావని తలపొగరుతో గంతులయ్యకు. తలపొగరు నీదిరా. నువ్వు నిజానికి ఫిజిక్స్ లాస్ ని అసలు పాటించలేదు. అదేరా ఈ కిక్ బటర్స్ కి స్టైల్. ఎవరైనా ఓడా జాక్సన్ చూసారా? ఆయన గురించి అడుగుతున్నావేంటి? ఆయన చాలా ఏళ్ల క్రితమే అంతమైపోయారు. అది కూడా టర్న్ 6 లోనే అంతమైపోయారు. ఏం లేదు, ఊరికే అన్నాను. అక్కడే ఉన్నారు. అదరగొట్టారు పిల్లలు. నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తి అయిపోయింది అనుకుంటాను. జాకీ కిక్ కి బెస్ట్ గిఫ్ట్.
సాహసం కొండలా అనకొండలా కనబడుతోంది. మెరుపులా దూసుకొస్తాను. ఎగరడం అంటే ఈ కిక్కుకి కిక్. భూచక్రంలో తిరిగొస్తా. నేనెక్కడుంటే అక్కడే దీపావళి. ఎలా ఉంది? నా ప్లాన్ ఇదే గంతర్. దీన్నైనా వదిలేస్తాం అనుకున్నాను కిక్కో. ఇప్పుడు దీనికి కూడా మార్కు పెట్టావా అంటే? దాన్ని వాళ్ళు పగలగొట్టేటప్పుడు నా ప్లాన్ అమలు పరుస్తా. ఇది నా జీవితాశయం. ఇప్పుడు కాదంటే ఎప్పుడు కాదు గంతర్. యుద్ధానికి సిద్ధం కా. అటాగే బాచ్కే అంతా సిద్ధం కిక్కో. సైరన్ మోగింది గంతర్. డ్యూటీలోకి దిగాడు నాటి. నువ్వా? నో! ఓ నో, నా జీవితాశయం పూర్తిగా కాలిపోయింది. కిక్కు మావా, నువ్వు మర్చిపోయి ఉండవని నాకు తెలుసు. అయినా నీ గుర్తు చేయాలని నేను వచ్చాను. ఈ రోజు నా బర్త్డే పార్టీ ఉంది. ఐఎమ్ సారీ జాకీ, నాకు రావాలని ఉంది. థాంక్స్. కరెక్ట్ గా ఎడిట్కి వచ్చాయి. జాకీ నా పక్కనుండగా నేను సాహసిగా మారడం ఈ జన్మలో జరగదు. తను నా లైఫ్ లోంచి పూర్తిగా వెళ్ళిపోయేలా ఓ ఐడియా చెప్పు. గంతో చెప్పేస్తున్నావా ఏంటి? చెప్పు. ఏంటి గొనుక్కుంటున్నావు కిక్కో? నా పక్కడే వచ్చేసాడు. నీకిష్టం ఉంటే నేను నీకు సాయం చేస్తాను. ఎట్టాగా? ఆ జాకీ నిన్ను ద్వేషించేలా చెయ్యాలి, అంతే కదా? ఇలాంటి పనికిమాలిన పనులు చేయడంలో నేను ఈ ఎక్స్పర్ట్ ని. నిన్ను చూసి వీడిని వదిలేస్తున్నాను. తన బర్త్డే పార్టీని మనం నాశనం చేస్తే నిన్ను అసహ్యించుకుంటుంది. తను లేని జీవితం ఎంత బాగుంటుందో ఆలోచించు. కాఫీ తాగినంత ఈజీగా ట్రోఫీని కొట్టేస్తా. పని మొదలుపెట్టు. ఆవేశపడకో, నేను ఓసీలో పనిచేయను. నా సైజుకు తగ్గట్టుగా నాకు పెద్ద రూమ్ కావాలి. ఆ జాకీని నీ జీవితం నుంచి తొలగిస్తే నువ్వు నాకు నీ రూమ్ ఇస్తావా ఇవ్వవా? అది వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుంది. కిక్కు, నువ్వు వీడు ఒప్పందానికి ఒప్పుకోకూడదు. వీడు మామూలుడు కాదు. అంతేకాదు ఆ జాకీ చాలా పాపం కిక్కు. అనవసరంగా మాట్లాడకు గంతర్. నేను నా మనసు మార్చుకున్నా. ఇలాంటి అన్యాయాలకు అక్రమాలకు నేను నీకు తోడుగా ఉంటాను. రే బక్కుడా, నీ డొక్క చిరుగుద్ది. మీ ఇద్దరు అసలు బాగుపడరు. స్నేహితుడా, చెప్పు, డీలు నీకు ఓకేనా? కిక్కు, కంపునరుడితో చేరకు. ఈ ఒప్పందానికి ఒప్పుకున్న ఒప్పందం వల్ల వాళ్ళ ఒప్పందానికి తగ్గట్టు లాభం వస్తే రెండవ ఒప్పందదారుడికి తను అడిగినట్లు గదిని చెయ్యాలి. ఈ ఒప్పందం తర్వాత ఎలాంటి మార్పులు చెయ్యకూడదు. సంతకం పెట్టు. ఇంకా అయిపోయింది. దాంతో అడ్జస్ట్ చేసుకో. అట్టాగే. ఇది వర్కౌట్ అవుతుందిగా అన్నలు? నువ్వేమి కంగారు పడకు. ఆ జాకీ దిమ్మ తిరిగిపోయేలా మనం ఓ బర్త్డే పార్టీ ఇద్దాం. నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటికి పో. ఇప్పుడే మెడబట్టి బయటికి గంటేస్తున్నాడేంటి? లోపలంటే కొత్త కొత్త సౌండ్లు. విచిత్రంగా శబ్దాలేంటి అన్నలు? అదా, ఇదే నా కొత్త సౌండ్ ఎఫెక్ట్ సీడీ. ఓకే పొట్టోడా, ఈ గిఫ్ట్ తనకివ్వు. దాంతో నీ పని అయిపోద్ది. లోపలే ఉంది. ఇలాంటివి వినడం కంటే చూడడమే బాగుంటుంది. ఇది వర్కౌట్ కాకపోతే ఈ కిక్ రూమ్ కిక్ ఇచ్చేయాలి. పని చేస్తుంది పోరా. అరే సార్, నాకు ఇచ్చింది తీసుకునే అలవాటు లేదు. రిటర్న్ ది డ్రాగన్. సారీ, కొంచెం లేట్. ఏమైంది? అయ్యా, పార్టీ స్టార్ట్ అవబోతోంది. కానీ కొంపలో ఎవరూ లేరే. అలాగా? నువ్వున్నావు, ఇది కూడా ఉంది కదా. వచ్చినందుకు థ్యాంక్ యూ. బర్త్డే ప్రెజెంట్ తీసుకొచ్చావా? అది నా కోసమా? సూపర్. అదేమిటో తెరిచి చూడు. తెరిచి చూస్తాను. యా, నేనెందుకు వెంటనే చూడాలి? కాసేపు ఉన్నాక ప్రశాంతంగా చూస్తాను. ఎదురు చూడాలంటే కష్టంగా ఉంది. అయినా కూడా నేను ఎదురు చూస్తాను. దాన్ని ఓపెన్ చేయడానికి నీకు కష్టంగా ఉంటే నాతో చెప్పు, నేను హెల్ప్ చేస్తా. నేను కమిట్ అయ్యాను. నన్ను నేను మార్చుకోను. ముందు పార్టీ గేమ్ ఆడదామా? పార్టీ గేమా? ఏం ఆడదాం? ఈ మేక్ కొట్టే ఆట ఆడదామా? టాటా. పరిగెత్తు, అప్పుడే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏయ్, జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. ఆ లెఫ్ట్. అలాగే. ఇప్పుడు కిందకి దించండి. రూమ్ సూపర్ గా ఉంది. న్యూ రూమ్ బ్యాచులర్ పార్టీకి మీకు స్వాగతం. హే చెంచా, నాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ త్వరగా చెయ్యి. హే మెల్లకన్ను, ఫిట్స్ వచ్చినట్టు ఆడు. సూపర్. ఇలా చూడు జాకీ, ఈ తిప్పి తిప్పి కొట్టే గేమ్ పార్టీ గేమ్ కాదు. అలాగా? ఓకే, అర్థమైంది. వద్దు, అలా చేయకు, వద్దు. ఇలా చూడు, పార్టీకి పిలిచి ఇలా చేయడం తప్పు. ముందు నువ్వు గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే బెటర్. నాకు వేరే ఐడియా వచ్చింది. దీన్ని కొడుతూ ఆడదామా?
ఈ జాకీ హింసకు మారు పేరు. అబ్బా! కనీసం క్యాండీ అయినా ఉందా? ఏంటి క్యాండీ అను గేమ్ ఉందా? వినడానికి చాలా జాలీగా ఉంది కిక్కు. ముందు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆ ప్రెసెంట్ ఓపెన్ చేయమని చెప్పు. ముందు నేను బతికుండాలి కదా, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. ఒకసారి ఆలోచించు. దాన్ని ఒక్కసారి ఓపెన్ చేస్తే తను నీ జీవితంలోకి ఇంక రాదు. ఆలోచించు. ఇక్కడే ముందు. బ్రాడ్ జిందాబాద్. బ్రాడ్ డౌన్ డౌన్. ఇదిగో కిక్కు దీని మింగు. ఈ ఫుడ్ అంటే ఇంత చెత్తగా ఉంది. ఇది ఆనియన్ పీనట్ బటర్. ఇలాంటి చెత్త ఫుడ్ పెడతావా? కనీసం స్నాక్స్ కూడా లేవా? నువ్వు ఎప్పుడైనా పార్టీకి వెళ్ళావా బేబే? లేదు, ఇంతవరకు నీ పార్టీకే వెళ్ళలేదు. నువ్వు చెప్పేది నిజమా? అవునా? నేను ఒక విషయం చెప్తే నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలీదు. నాకు ఫ్రెండ్స్ అని ఎవ్వరూ లేరు. నా గెస్ట్ లిస్ట్ లో ఎవరున్నారో చూడు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. వెళ్ళకో. ఈ జాకీ పాపం అమాయకురాలు. తను సంతోషంగా బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవద్దాం. ఇలా చూడు జాకీ, ఈ రోజంతా నేను నీతోనే ఉంటాను. నీ బర్త్డే పార్టీని అద్భుతంగా నేను సెలబ్రేట్ చేస్తాను, ఓకేనా? ఓకే, నువ్వు ఇక్కడికి వచ్చింది సంతోషం. థ్యాంక్ యూ గంతర్. గంతర్, ఇక్కడ ఉన్నాన్రా. స్టార్ట్ చేద్దాం. ఓకే, హా, కిక్కు బయలుదేరాడు. హా, హై, హా. ఇప్పుడు లెఫ్ట్, రైట్, ఆ రౌండ్, రైట్. హా, ఎలా ఉంది నేను వేసిన డిజైన్? కిక్కు థాంక్స్. కిక్కు థాంక్స్. ఇంతవరకు ఇదే నా బెస్ట్ బర్త్డే పార్టీ. ఇంకా ఫినిష్ కాలేదు. అయితే మొదలుపెట్టు. ఒక్కడొస్తే అది పార్టీ కాదు బేబే, ఎంతో మంది వస్తేనే పార్టీ. ఓ కిక్కు, ఇదే నా బెస్ట్ బర్త్డే పార్టీ. థాంక్యూ వెరీ మచ్. మెన్షన్ నాట్. అందరూ నా మాట వినండి. ఈ అదిరిపోయే బర్త్డే పార్టీకి ఏర్పాటు చేసిన అతనికి థాంక్స్ చెప్పాలి. నా ఫ్రెండ్ కిక్ బటాస్కి. ముందు అతని ప్రెజెంట్ ఓపెన్ చేసి చూడాలనుకుంటున్నా. నా ప్రెజెంటా? హహ, దాని గురించి నువ్వు మర్చిపోయావు కదూ. దీన్ని ఆపడం నీ తరం కాదు గుమ్మడికాయ తలోడా. బ్రాడ్ జిందాబాద్. ఆవేశపడకు, నేను నీ అన్నయ్య. మంట మంట. అయిపోయింది. ఎందుకు ఇలా చేసావు కిక్కు? నా కళ్ళు మోసం చేస్తున్నాయి. జాకీ వద్దు. వద్దు. అబ్బిషా. షబ్బా. నువ్వెందుకు అలా చేసావు? సారీ బేబీ, అది మరి నేనేం తీసుకొచ్చాను చూసావా? ఇక చాలు, బయలుదేరు. నీ గురించి నేను ఏమనుకుంటున్నానో ఇది చెప్తుంది. భలే రాసావు కిక్కు. ఇది నేను అస్సలు ఊహించలేదు. జాకీ ఆగు, అది నువ్వు అనుకుంటున్నట్టు కాదు. నాకు సర్ప్రైజ్ అంటే ఇష్టం. దాన్ని నా చేతికి ఇవ్వు బేబే. ఇలా ఇవ్వు. ఇవ్వమంటున్నానా? నా మాట విను. అసలేంటిదంతా కిక్కు? జాకీ, అది మరి నేను నేనే గెలిచాను. ఈ కాస్ట్యూమ్ ఎప్పటికైనా ఉపయోగపడింది. అన్నిటికన్నా ఇదే బెస్ట్ గిఫ్ట్. అంటే నువ్వు నన్ను ద్వేషించట్లేదా జాకీ? ఎలా ద్వేషిస్తాను? కిక్ ఇచ్చిన గిఫ్ట్ ఈ లోకంలోనే బెస్ట్ గిఫ్ట్. చెప్పాలంటే నాకు నీ మీద గౌరవం పెరిగింది. నా లైఫ్ లో మర్చిపోలేని గిఫ్ట్ ఇది. నీకు నా కృతజ్ఞతలు తెలపడానికి ఏమన్నా చేస్తాను. ఏమన్నా చేస్తాను. నిన్ను పెళ్లి కూడా చేసుకుంటాను. ఓకే, ఈ ప్లాన్ ఫెయిల్ అయింది, కానీ నేను నా ఓటమిని ఒప్పుకోను కిక్. ఇప్పటి వరకు నేను నీకు హెల్ప్ చేశాను, కానీ ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పు. నీ రూమే తీసేసుకున్నాడా? ఏయ్, నా కిక్ రూమ్ కిక్కే తిరిగి ఏయ్, దగ్గరికి రాకు. ఏయ్, చెప్పానా? ఏయ్, ఆగు, ఆగు. ఇదే నిజమైన పార్టీ. నువ్వు చెప్పింది నిజమే గంతర్. తన బర్త్డేని హ్యాపీగా సెలబ్రేట్ చేద్దాం. ఇది నా డైలాగ్ లా ఉంది. కొన్ని సందర్భాల్లో జాకీ లాంటి ఫ్రెండ్ ఉండడం కూడా బెటర్ అనిపిస్తుంది. ఏంటో